సంపదల మీద పడ్డారు, త్రాగుడులో పడ్డారు మనుషులు. ఈ మనుషులు చెడ్డోళ్ళని చెప్పడం లేదు సుమా. వీరు వెనుక ఉండి పనిచేస్తున్న దుష్టుడు వాడి సమయం చాలా కొంచెమైపోయిందని వాడు మనుషులలో విపరీతమైన ఆరాటాలు పెడుతున్నాడు. తాత్విక చింతన లేదు. ఒక రోజున ఈ ఒంటిలో ఉన్నటువంటి ప్రాణాలు విడిచిపెట్టిన తర్వాత, ఈ మట్టి దేహం మట్టిలో కలిసిన తర్వాత నేను అడుగు పెట్టవలసిన మరో ప్రపంచం ఏంటో వాడు ఆలోచింపనివ్వడం లేదు మనుషుల్ని. సంపాదించు సంపాదించు, స్థలముకు స్థలము కూర్చుకో, ఇల్లుకి ఇల్లు కూర్చుకో, నువ్వు బాగా రియల్ ఎస్టేట్ చేయి, లేదండి సంపద గడించుకో, బాగా సంపాదన పెంచుకో. ఈ మత్తులో పడుతున్నారండి మనుషులు. నేను రియల్ ఎస్టేట్ అన్నానని రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఏమనుకోకండి. మీ రియల్ ఎస్టేట్ ఎంత రియాలిటీ ఉందో మీకే తెలుసు. మోసం చేసుకుంటా భూమి కమ్ముకోలేరు మీరు. అన్నీ తగులుబచ్చి మాటలే ప్రియులారా, అన్నీ మోసం చేసే మాటలే. అవి గడిస్తావు సంతోషమే. మోసముతోను సంపాదించిన సంపాదన నీ పిల్లల 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 మీద నిప్పుల్లో కురుస్తుందని రవ్వంతైన ఇసుమంతైన భయం లేక కూర్చుకో కూర్చుకో, ఒకటే కూర్చుకో, సంపదలు కూర్చుకో, ఇంటికి ఇల్లు, స్థలముకు స్థలము, పొలముకు పొలము కూర్చేసుకుందామంతే. ఈ మత్తులో పడిందండి సమాజం. నేను ఎవరిని నిందించడం లేదు సుమా, ఉన్న వాస్తవాలే చెప్తున్నాను. ఎవరికైనా ఉన్నమాట అంటే వెన్నుబట్టేస్తుందట. ఏమండి చెబితే బాధపడతారు కానీ ఇది వాస్తవం కాదా? అరే ఇంత గడించుకున్నది నీ పొట్ట మీద పెట్టి కట్టుకొని పెట్టులో పడి లోపలికి పైకి తీసుకుపోతావా? నువ్వు సంపాదించిన సంపద అంతా నీ పొట్ట మీద కట్టుకొని పెట్టులో పడుకొని పరలోకం తీసుకుపోతావా నీవు? ఎంతసేపు ప్రియులారా వినండి. ఎవడి పక్కోడు ఏమైపోయినా నాకు అనవసరం, అవతల వాడి యొక్క పరిస్థితి ఏమైపోయినా అనవసరం. మోసమే చేస్తాను, వాడు బుర్రే కొడతాను, వాడు ముంచైనా ముంచుతాను, కానీ సంపద గడించడమే నా ధ్యేయం. ఇట్లా తయారు చేస్తున్నాడు వాడు. మనుషులది నేరం అనడం లేదు. వాడు ఉచ్చులో పడ్డారు మనుషులు, వాడు ప్రలోభాలకు లొంగారు మనుషులు, వాడి ప్రేరణకు లొంగిపోయారు మనుషులు. ఆ కారణం చేతనే ఒకడికేమో వెల్త్ పిచ్చి, ఒకడికేమో వైన్ పిచ్చి.